ముంబైకి దగ్గరలో ఉన్న నావీ ముంబైలోని కాలంబోలి పోలీస్ స్టేషన్ పరిధిలో కార్గార్ అనే ఒక అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీ ప్రాంతాన్ని 2024 సంవత్సరం జనవరి 6వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు నావీ ముంబై పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, డాగ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ సైన్స్కి చెందిన సభ్యులు, అలాగే కొంతమంది స్వచ్ఛంద సంస్థలకు చెందిన సభ్యులు, కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్, కొంతమంది ప్రజలు, వీళ్ళందరూ ఆ అటవీ ప్రాంతాన్ని అణువణువున గాలిస్తున్నారు. వీళ్ళందరూ గాలిస్తున్నది ఒక కోడ్ నంబర్ గురించి. ఆ కోడ్ నంబర్ని డీకోడ్ చేస్తే ఒక యువతి మిస్సింగ్ మిస్టరీ, మర్డర్ మిస్టరీ వీడిపోతుంది. మరి ఆ యువతి ఎవరు, ఎలా మిస్ అయింది, పోలీసులకి ఆ కోడ్ నంబర్ గురించి ఎలా తెలిసింది, ఆ యువతి ఎలా హత్యకు గురైంది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. నవీ ముంబైలో జరిగిన ఒక మిస్టీరియస్ కేసు గురించి ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. కాలంబోలి సెక్టార్ 1లో వైష్ణవి అనే 19 సంవత్సరాల యువతి ఉండేది. వైష్ణవి తండ్రి బస్ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఉండేవాడు. తల్లి హౌస్ వైఫ్, అక్క దుబాయ్లో జాబ్ చేసుకుంటూ ఉండేది. ఒక తమ్ముడున్నాడు, వయసు 10 సంవత్సరాలు. వైష్ణవి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ప్రతిరోజు ఇంటి నుంచి కాలేజ్కి లోకల్ ట్రైన్లో వెళ్ళి వస్తూ ఉండేది. అదేవిధంగా డిసెంబర్ 12వ తారీఖు 2023 సంవత్సరం ఆ రోజు కూడా వైష్ణవి తన తల్లితో అమ్మ నేను కాలేజ్కి వెళ్ళి వస్తానని చెప్పి కాలేజ్కి వెళ్ళింది. జనరల్గా ప్రతిరోజు సాయంత్రం 4-5 ఇంటికి చేరుకునేది. కానీ ఆ రోజు వైష్ణవి సాయంత్రం 6 అవుతున్నా 7 అవుతున్నా ఇంటికి చేరుకోలేదు. దాంతో తల్లిదండ్రులు కాలేజ్కి ఫోన్ చేసి కనుక్కుంటే అవును వైష్ణవి కాలేజ్కి వచ్చింది, కాలేజ్ నుంచి వెళ్ళిపోయిందని చెప్పారు. మరి ఫోన్ చేస్తేనేమో వైష్ణవి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సరే, వైష్ణవి ఫ్రెండ్స్కి, బంధువులకి అందరికీ కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళెవరు కూడా వైష్ణవి గురించిన సమాచారం ఇవ్వలేకపోయారు. దాంతో తల్లిదండ్రులు కంగారు పడి కాలంబోలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకున్నారు, ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. కాకపోతే యథావిధిగా మిస్సింగ్ కంప్లైంట్స్లో పోలీసులు స్టార్టింగ్లో పెద్దగా పట్టించుకోలేదు. క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి. అదే రోజు అంటే డిసెంబర్ 12వ తారీఖు మరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక రైల్వే ట్రాక్ పైన ఒక యువకుడి డెడ్ బాడీ ఉందని రైల్వే పోలీసులకి సమాచారం అందింది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. యువకుడి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ యువకుడి తల్లిదండ్రులకి, కుటుంబానికి సమాచారం అందించారు. పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకి అప్పగించారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. కాకపోతే ఇక్కడ రైల్వే డిపార్ట్మెంట్ పోలీసులు సంఘటనా స్థలంలో దొరికిన ఆ యువకుడికి సంబంధించిన వస్తువులు అవన్నీ తమ వద్దే పెట్టుకున్నారు, కేసు ప్రాపర్టీ కోసం. ఎందుకంటే రేపొద్దున కోర్టులో సబ్మిట్ చేయాలి. ఇక్కడ వైష్ణవి గురించిన మిస్సింగ్ కంప్లైంట్ ఆచూకీ పోలీసులకి ఏమాత్రం తెలియట్లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ వైష్ణవికి సంబంధించిన సమాచారం పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. ఇక్కడ కాలేజీ యువకులు కూడా రోడ్డు మీదకి వచ్చి తమ కాలేజీకి చెందిన ఒక స్టూడెంట్ మిస్ అయిపోతే పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు, ఇంతవరకు కనుక్కోలేకపోయారని ధర్నాలు, రాస్తారోకలు నిర్వహించడం మొదలుపెట్టారు. ఇక్కడ వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా పోలీసుల మీద దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. ఇన్ని రోజులు గడుస్తున్నా తమ కూతురు ఆచూకీ జాడ పోలీసులు కనుక్కోలేకపోతున్నారు, అలసత్వం ప్రదర్శిస్తున్నారని పోలీసుల్ని దుమ్మెత్తిపోశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి పెరిగిపోతోంది. రోజులు గడుస్తున్నాయి, కానీ వైష్ణవి గురించిన జాడ ఆచూకీ తెలియట్లేదు. అలా 3 వారాలు గడిచిపోయాయి. 2024 సంవత్సరం, కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. జనవరి 6వ తారీఖు ఎప్పుడైతే మీడియాకి, సోషల్ మీడియాకి ఈ విషయం తెలిసిందో వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీద దుమ్మెత్తిపోవడం మొదలుపెట్టారు. దాంతో నావీ ముంబై పోలీస్ కమిషనర్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసి ఎంత వీలైతే అంత త్వరగా వైష్ణవి మిస్సింగ్ కేసుని సాల్వ్ చేయమని హుకుం జారీ చేశాడు. దాంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలోకి దిగింది. వైష్ణవి కుటుంబ సభ్యుల్ని కలిసింది, వైష్ణవి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ తర్వాత ప్రతిరోజు వైష్ణవి ఇంటి నుంచి కాలేజ్కి ఎలా వెళ్తుంది అన్న సంగతి గురించి తెలుసుకున్నారు. వైష్ణవి ప్రతిరోజు కాలేజ్కి లోకల్ ట్రైన్లో వెళ్ళి వస్తూ ఉండేది. పోలీసులు కాలేజీ వద్ద ఉన్న సీసీ కెమెరాలు, అలాగే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలు, ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఇవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు. ఆ రోజు అంటే డిసెంబర్ 12వ తారీఖు వైష్ణవి కాలేజ్కి వచ్చింది. కాలేజ్ అయిపోయిన తర్వాత కాలేజ్ నుంచి బయటికి వచ్చింది. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళింది. 2వ సీసీ కెమెరాలో కూడా వైష్ణవి రైల్వే స్టేషన్లో నమోదైంది. 3వ సీసీ కెమెరాలో వైష్ణవి కాలంబోలి రైల్వే స్టేషన్ దగ్గర దిగింది. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు వైష్ణవి పక్కనే ఒక యువకుడున్నాడు. ఇద్దరూ కలిసి కార్గార్ అటవీలోకి వెళ్ళారు.
అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. కొన్ని గంటలైన తర్వాత ఆ యువకుడు అడవిలో నుంచి బయటకు వచ్చాడు. పక్కన వైష్ణవి లేదు. ఇదేంటి, వెళ్ళేటప్పుడేమో ఇద్దరు అడవిలోకి వెళ్ళారు, వచ్చేటప్పుడు మాత్రం ఆ యువకుడు ఒక్కడే బయటకు వచ్చాడు. జూమ్ చేసి చూస్తున్నా ఆ యువకుడి ముఖం స్పష్టంగా కనిపించడం లేదు. దాంతో ఆ యువకుడికి వైష్ణవికి ఉన్న సంబంధం ఏంటి, ఇద్దరు కలిసి అడవిలోకి ఎందుకు వెళ్ళారు? పోలీసులు వైష్ణవి కాల్ డేటా సిడిఆర్ మొత్తం చెక్ చేశారు. ముఖ్యంగా డిసెంబర్ 12వ తారీఖు అంతకు ముందు రోజు వైష్ణవి ఎవరితో మాట్లాడింది ఏంటనేది ఆరా తీస్తే ఒక నంబర్ మీద వైష్ణవి ఎక్కువసార్లు మాట్లాడింది, ఆ నంబర్ మీద వైష్ణవి కూడా ఎక్కువసార్లు కాల్ వచ్చింది. ఆ నంబర్ ఎవరిదని ఆరా తీస్తే ఆ నంబర్ వైభవ్ అన్న యువకుడిదని పోలీసులకు తెలిసింది. వైభవ్కి వైష్ణవ్కి ఏంటి సంబంధం? సరే, ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు వైభవ్ ఇంటి అడ్రస్ తెలుసుకున్నారు. పోలీసులు వైభవ్ ఇంటికి వెళ్ళారు. మరొక బృందం వైష్ణవి ఇంటికి వెళ్ళింది. వైభవ్ ఇంటికి వెళ్ళిన పోలీసులు తల్లిదండ్రులతో మీ కొడుకుతో మాట్లాడాలి, పిలుస్తారా అని అడిగితే తల్లిదండ్రులు చెప్పిన సమాధానం విన్న పోలీసులకి దిగ్భ్రాంతికి, షాక్కు గురయ్యారు. ఎందుకంటే వైభవ్ ఆల్రెడీ చనిపోయాడని తల్లిదండ్రులు చెప్పారు. ఎలా చనిపోయాడని అడిగితే రైలు కింద పడి చనిపోయాడని చెప్పారు. ఏ రోజు చనిపోయాడని అడిగితే డిసెంబర్ 12వ తారీఖు చనిపోయాడని తల్లిదండ్రులు చెప్పారు. డిసెంబర్ 12 అంటే అదే రోజు వైష్ణవి కూడా మిస్ అయింది. సరే, పోలీసులు వైష్ణవి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వైభవ్ గురించి మీకు తెలుసా అని అడిగితే వైష్ణవి తల్లిదండ్రులు ఒక కథ చెప్పారు. అది ఏంటంటే వైష్ణవికి వైభవ్కి ఇద్దరి మధ్య ఎఫైర్ ఉంది. ఇద్దరు 4 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు. వైభవ్ ఇంటర్ వరకే చదివాడు. ఆ తర్వాత చదువు మానేసి చిన్న చిన్న పనులవి చేసుకుంటూ ఉండేవాడు. వీళ్ళ ప్రేమ వ్యవహారం వైష్ణవి ఇంట్లో తెలిసింది. అప్పుడు వైష్ణవి తల్లిదండ్రులు, చూడమ్మా, ఈ ప్రేమ వ్యవహారం ఇదంతా పక్కన పెట్టు, ఎందుకంటే వైభవ్ అన్నవాడు మన కులం వాడు కూడా కాదు. ఎందుకంటే మన దేశంలో కులం సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ నువ్వు ప్రేమించిన వాడు మనం కులం వాడు కాదు, పైగా ఇంటర్ వరకే చదువుకున్నాడు, చిన్న చిన్న పనులవి చేసుకుంటున్నాడు, నువ్వేమో డిగ్రీ చదువుతున్నావు, బాగా చదువుతున్నావు, కాబట్టి ఈ సంబంధం ఇది మన ఇంట ఇదంతా ఏమీ లేదు, ఇక నీ ప్రియుడి గురించి మర్చిపోని నచ్చజెప్పారు. దానికి వైష్ణవి తన తల్లిదండ్రులు చెప్పిన దానికి ఒప్పుకుంది. ఇక అప్పటి నుంచి వైభవ్తో ఉన్న సంబంధాలన్నీ కట్ చేసింది. వైభవి ఫోన్ని, కాల్ని బ్లాక్లో పెట్టింది. అలాగే సోషల్ మీడియాలో ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్, ఇదంతా ఏదైతే ఎక్కడైతే వైభవ్తో సంబంధాలు ఉన్నాయో వాటినన్నింటినీ కట్ చేసింది, బ్లాక్లో పెట్టింది. ఇదంతా తెలుసుకున్న పోలీసులు సరే ఆ తర్వాత ఏం జరుగుతుందని రైల్వే పోలీసుల దగ్గరికి వెళ్ళారు. డిసెంబర్ 12వ తారీఖు ఒక యువకుడు వైభవ్ రైలు కింద పడి చనిపోయాడు. మీరు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ తర్వాత ఆ యువకుడికి సంబంధించిన అంటే వైభవ్కి సంబంధించిన వస్తువులు ఏమైనా మీ దగ్గర ఉన్నాయంటే అవును, కొన్ని వస్తువులు మా దగ్గర ఉన్నాయి, కేసు ప్రాపర్టీ కింద మా దగ్గరే పెట్టుకున్నాం, రేపొద్దున కోర్టులో సబ్మిట్ చేయాలని అంటే ముంబై పోలీసులు, నవీ ముంబై పోలీసులు ఆ వస్తువుల్ని మాకు ఇవ్వండి అంటే రైల్వే పోలీసులు ఆ వస్తువుల్ని నవీ ముంబై పోలీసులకు ఇచ్చారు. అదృష్టవశాత్తు ఆ వస్తువుల్లో వైభవ్ ఫోన్ కూడా ఉంది, కాకపోతే లాక్ చేసింది. ఆ లాక్ని అన్లాక్ చేశారు. ఆ తర్వాత నేవీ ముంబై పోలీసులు ఫోన్ అంతా చెక్ చేశారు. మెసెంజర్లోకి వెళ్ళారు. మెసెంజర్లోకి వెళితే వైభవ్ టైప్ చేసిన ఒక మెసేజ్ కనిపించింది. అవును, నేను వైష్ణవిని హత్య చేశాను. వైష్ణవి డెడ్ బాడీ కార్గార్ అటవీ ప్రాంతంలో ఓ క్యాంపస్ దగ్గర పడుంది. కోడ్ నంబర్ L01501 అనే మెసెంజర్లో ఉంది. దాంతో నేవీ ముంబై పోలీసులు ఇక కేసు సాల్వ్ అయిపోయింది, వైష్ణవి డెడ్ బాడీ ఈజీగా పట్టుకోవచ్చు, ఇక్కడ కోడ్ నెంబర్ కూడా ఇచ్చాడు L01501. దాంతో నేవీ పోలీసులు అటవీ ప్రాంతంలోకి వెళ్ళి గాలించారు. కానీ ఆ కోడ్ నెంబర్ ఏంటి అనేది డీకోడ్ చేయలేకపోయారు. ఆ కోడ్ నెంబర్ ఒక వస్తువుదా లేకపోతే మరేదైనా ఏంటి అన్న సంగతి పోలీసులకి తెలుసుకోలేకపోయారు. శాటిలైట్ ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నించారు, కానీ అది కూడా గుర్తించలేకపోయింది. ఎక్స్పర్ట్స్ని పిలిపించారు. వాళ్ళు కూడా ఆ L01501 అన్న కోడ్ని డీకోడ్ చేయలేకపోయారు. నేవీ ముంబై పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, అలాగే టాస్క్ ఫోర్స్ సంబంధించిన టీము, డాగ్ స్క్వాడు, కొంతమంది కాలేజీకి సంబంధించిన స్టూడెంట్స్, అలాగే ఒక స్వచ్ఛంద సంస్థకి చెందిన కొంతమంది టీంని కూడా రంగంలోకి దింపారు. ఇక్కడ వైష్ణవి కుటుంబ సభ్యులు కూడా అటవీ ప్రాంతంలో గాలించడం మొదలుపెట్టారు. కానీ ఆ కోడ్ని డీకోడ్ మాత్రం ఎవ్వరూ చేయలేకపోతున్నారు. ఆ కోడ్ని డీకోడ్ చేస్తేనే వైష్ణవి డెడ్ బాడీ ఎక్కడుందన్న సంగతి తెలుస్తుంది.
కానీ ఎవ్వరి వల్ల కావటం లేదు. దాంతో కొన్ని సందేహాలు అనుమానాలు వచ్చాయి. ఈ వైభవ్ పోతూ పోతూ పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి ఇలా ఏమన్నా చేసుంటాడా? తమ కూతురు బతికే ఉందా? ఎక్కడైనా ఉండుంటుందా? ఇలా ఎన్నో అనుమానాలు, సందేహాలు. ఆ కోడ్ని డీకోడ్ చేస్తేనే మిస్టరీ వీడుతుంది. పోలీసులు ప్రతిరోజు అడవిలోకి వెళుతున్నారు, అంతా గాలిస్తున్నారు, కానీ ఆ కోడ్ని డీకోడ్ చేయలేకపోతున్నారు. వైష్ణవి డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నారు. ప్రతిరోజు సూర్యోదయం అయిన వెంటనే అడవిలోకి వెళ్ళడం, మళ్ళీ సూర్యోదయం అయిపోయిన వెంటనే, రాత్రి అయిన వెంటనే అడవిలో నుంచి బయటికి రావడం, ఇదే డైలీ దినచర్యగా మారిపోయింది. అలా జనవరి 6వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు దగ్గర 13 రోజుల పాటు ప్రతిరోజు వెళ్ళడం, అడవంతా గాలించడం, చివరికి చేతులు ఎత్తేసి అడవి నుంచి బయటికి రావడం, ఇదే జరిగిపోయింది. జనవరి 16వ తారీఖు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చెందిన ఒక పోలీసు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అప్పటికే రంగంలోకి దిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెందిన ఒక సభ్యుడితో, అరే అసలు ఈ కోడ్ ఏంట్రా? ఈ కోడ్ని డీకోడ్ చేయలేకపోతున్నావేంటి? L01501 ఇదేమన్నా మీకు తెలుసా అని అడిగితే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందిన ఆ వ్యక్తి, ఏంటి సార్ మళ్ళీ ఇంకోసారి చెప్పండి అంటే, L01501 అని మళ్ళీ చెప్పాడు. ఓ ఇంతేనా, రండి నేను చూపిస్తానని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెందిన ఆ సభ్యుడు నావీ ముంబై పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మిగతా వాళ్ళందరినీ తీసుకుని ఒక చోటికి వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో మీరు చెప్పిన ప్లేసే, ఇక్కడే వెతుక్కోండి అన్నాడు. అందరూ అక్కడ చుట్టుపక్కల వెతికితే కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఒక డెడ్ బాడీ కనిపించింది. ఒంటి మీద దుస్తులు ఉన్నాయి. ఆ దుస్తుల్ని బట్టి అది వైష్ణవి డెడ్ బాడీ అని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఎందుకైనా మంచిదని తల్లిదండ్రులను పిలిపించారు. తల్లిదండ్రులు వచ్చారు. డెడ్ బాడీ మీద ఉన్న దుస్తుల్ని బట్టి అది తమ కూతురుదేనని గుర్తించి బోరున విలపించారు. ఇంతకీ ఆ కోడ్ ఏంటో మీకు అర్థమైందా? ఒకవేళ మీరు ఈ పాటికే తెలుసుకొని ఉంటే కామెంట్స్లో అది చెప్పండి. తెలియకపోతే నేను చెప్తాను. ఆ కోడ్ L01501 అన్నది ఒక చెట్టు నంబర్. జనరల్గా మీరు చూసే ఉంటారు, కొన్ని ప్లేసుల్లో అది అడవి ప్రాంతం కావచ్చు, అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లపైన చెట్ల సంఖ్యను గుర్తించడం కోసం ఆ చెట్లపైన నంబర్లు రాస్తారు. అదేవిధంగా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ప్రతి చెట్టు పైన నంబర్లు రాశారు. ఈ చెట్టు పైన ఉన్న నంబర్ L01501. సరే, మరి ఈ నంబర్ అది రాశాడు, కానీ ఎందుకు హత్య చేశాడు ఏంటనేది ఆరాధిస్తే పోలీసులకు తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే వైష్ణవి తన తల్లిదండ్రులు వైభవ్తో సంబంధాలు కట్ చేసుకోమని చెప్పిన వెంటనే వైభవ్ ఫోన్ కాల్ని, మిగతా సోషల్ మీడియాకు సంబంధించిన అన్ని అకౌంట్స్ని బ్లాక్లో పెట్టేసింది. ఇక్కడ వైభవ్ ఎప్పుడు కాల్ చేసినా వైష్ణవి ఫోన్ కలవట్లేదు. ఈ క్రమంలో వైష్ణవి మరో యువకుడితో మాట్లాడడం వైభవ్ చూశాడు. అంటే తనతో సంబంధాలన్నీ కట్ చేసుకుని మరో యువకుడితో ప్రేమలో పడిందా, మరో యువకుడితో అఫైర్ పెట్టుకుందా అని వైష్ణవి మీద కోపము, పగ పెంచుకున్నాడు. డిసెంబర్ 12వ తారీఖు వైభవ్ వైష్ణవికి కాల్ చేసి, ఈరోజు మనం ఎలాగన్నా కలవాలి, నేను చివరిసారిగా నిన్ను కలిసి నీతో మాట్లాడుకుంటున్నానని రిక్వెస్ట్ చేశాడు. దానికి వైష్ణవి ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి ఈ అడవి ప్రాంతంలోకి వెళ్ళారు. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు ఈ అడవి ప్రాంతానికి తరచుగా వస్తూ ఉండేవారు. అలా ప్రేమికులు ఎందరో ఆ అడవి ప్రాంతంలోకి వెళుతూ ఉండేవారు. అదేవిధంగా వైభవ్ ఆ రోజు వైష్ణవిని అడవిలోకి తీసుకెళ్లాడు. మళ్ళీ పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. దానికి వైష్ణవి, లేదు నీ కులం వేరు నా కులం వేరు, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు, ఇక మన మధ్య ఉన్న సంబంధాలన్నీ కట్, ఇక నీకు నాకు ఎటువంటి సంబంధమో లేదని తేల్చి చెప్పింది. దాంతో వైభవ్ కోపంతో వైష్ణవి గొంతు పిసికి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీ పక్కనే చాలాసేపు కూర్చుండిపోయాడు. ఇప్పుడు మర్డర్ చేశాడు. పోలీసులకి ఎలాగో తెలిసిపోతుంది. జీవిత ఖైదు, స్టేషను, జైలు, ఊసలు ఇవన్నీ గుర్తుకొచ్చాయి. ఆ తర్వాత తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ పోలీసులకి తాను హత్య చేశాను, డెడ్ బాడీ ఎక్కడుందో చెప్పాలి. చుట్టూ చూస్తే చుట్టూ అడవిలో చెట్లే కనిపించాయి. తాను ఎక్కడైతే హత్య చేశాడో అక్కడ కూడా ఒక చెట్టు ఉంది. ఇప్పుడు పోలీసులకి ఏం చెప్పాలని ఆలోచిస్తున్న టైంలో చెట్టు పైన నంబర్ కనిపించింది, L01501. దాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఆ తర్వాత అడవిలో నుంచి బయటకు వచ్చాడు. సరాసరి రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే సాయంత్రం 6:30-7 అయింది. తన ఫోన్లో మెసేజ్ టైప్ చేశాడు, నేనే వైష్ణవిని హత్య చేశాను. కార్గార్ అటవీ ప్రాంతంలో ఓ క్యాంపస్ దగ్గర డెడ్ బాడీ పడుంది. కోడ్
L01501 టైప్ చేసిన తర్వాత రైలు కింద పడి చనిపోయాడు. ఒక విధంగా ఇది సాడ్ స్టోరీ. ప్రేమించిన యువతిని హత్య చేశాడు, ఆ తర్వాత తాను కూడా చనిపోయాడు. ఇక్కడ హత్య చేసిన హంతకుడు కూడా చనిపోయాడు కాబట్టి కేసు కూడా పర్మనెంట్గా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నేవీ ముంబై పోలీసులు ఎప్పుడైతే ఆ కోడ్ ఉందో దాన్ని ముందుగానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పుంటే అన్ని రోజులు, దాదాపు 14-15 రోజులు ఇంతమంది ఆ అడవిలో అణువణువు గాలించే పరిస్థితి తలెత్తేది కాదు. ముందుగానే తెలిసిపోయేది, ముందుగానే ఈ కేసు సాల్వ్ అయిపోయేది. కానీ కొన్నిసార్లు పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. చివరికి చాలా తేలిగ్గా కేసు చిక్కుముడి వీడిపోతుంది. ఇక్కడ వైభవ్ కూడా తాను ఎలా చెప్పాలి పోలీసులకన్న ఉద్దేశంతో ఆ చెట్టు నంబర్ని గుర్తుపెట్టుకుని పోలీసులకు ఒక హింట్ ఇచ్చాడు. పోలీసులు తొందరగా ఆ డెడ్ బాడీని, తన ప్రేసి డెడ్ బాడీని కనుక్కోవాలన్న ఉద్దేశంతో ఆ కోడ్ నెంబర్ పెట్టాడు. మనలో కూడా చాలామంది ఈ విధంగా కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు కొన్ని గుర్తులు మనం గుర్తుపెట్టుకుంటాం. ఒకసారి హైదరాబాద్లో ఎన్నో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ వెళ్ళినప్పుడు మన వెహికల్ని పార్క్ చేస్తాం. పార్క్ చేసిన తర్వాత షాపింగ్ అంతా చేసుకున్న తర్వాత ఏ వెహికల్ని ఎక్కడ పార్క్ చేసాం ఏంటనేది కన్ఫ్యూజ్ అయిపోతాం. అలా నేను ఒకసారి గంట సేపు నా వెహికల్ గురించి మొత్తం షాపింగ్ మాల్ అంతా తిరిగాను. అప్పుడు అర్థమైంది ఇదేదో చాలా కష్టంగా ఉందని. అందుకే ఎప్పుడైనా షాపింగ్ మాల్కి వెళ్తే నా వెహికల్ని పార్క్ చేసినప్పుడు అది P1 కావచ్చు, P2, P3 ఇలా ఉంటుంది. ఒక స్తంభం దగ్గర మనం పార్క్ చేస్తే అక్కడ దాన్ని నా ఫోన్లో ఫోటో తీసుకుంటాను. అప్పుడు పలానా P1లో నా వెహికల్ పలానా చోట పార్కింగ్ చేశాను అన్న సంగతి మనకి ఈజీగా గుర్తుంటుంది. కాబట్టి వెతికే శ్రమ తగ్గుతుంది. మీరు కూడా ఆ విధంగా ఏమైనా చేస్తుంటారా? సరే, ఇక ఈ కేసుకు వస్తే మొత్తానికి ఒక కథ దుఃఖంగా సాడ్ స్టోరీగా మిగిలిపోయింది. మరి ఈ స్టోరీ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇటువంటి ఎన్నో క్రైమ్ స్టోరీస్ నేను గతంలో చేశాను, అవి కూడా చూడండి. ఇక ముందు కూడా కొన్ని వందల క్రైమ్ స్టోరీస్ గురించి నేను చెప్పబోతున్నాను. మరి వాటి గురించి తెలుసుకోవాలంటే మీరేం చేయాలి? అకల్మందుకు ఇషారా కాఫీ. మీ హర్షవర్ధన్.